పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప్ సీతారాం రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుభూప్ సీతారాం శ్రీరామ 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 తులసీదాసు అర్థం. ఈ శ్లోకం పవనపుత్ర హనుమంతుడిని స్తుతిస్తుంది. ఆయన అన్ని కష్టాలను తొలగించి మంగళాన్ని ప్రసాదించేవాడు. తులసీదాసు ప్రార్థన ఏమనగా, సీతా లక్ష్మణులతో కూడిన శ్రీరాముడు తన హృదయంలో ఎల్లప్పుడూ నివసించాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అర్థం. అన్ని ఆపదలను తొలగించి సమస్త సంపదలను ప్రసాదించేవాడు. లోకానికంతా ఆభిరాముడైన శ్రీరాముడికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణ సభోః పింగాక్షో మిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః అర్థం. హనుమంతుడు అంజనాదేవి కుమారుడు, వాయుదేవుని పుత్రుడు, అపార బలశాలి, శ్రీరాముని ప్రియ భక్తుడు, అర్జునుని స్నేహితుడు, పింగళ నేత్రాలు కలవాడు, అపరిమిత పరాక్రముడు, సముద్రాన్ని దాటి సీతాదేవి దుఃఖాన్ని తొలగించిన మహావీరుడు హనుమంతుడిని నేను స్తుతిస్తున్నాను. లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేతర్థం. లక్ష్మణునికి ప్రాణదాతుడైన, రావణుని గర్వాన్ని నాశనం చేసిన మహాకపీంద్రుడైన హనుమంతుడి ఈ 12 నామాలను నిత్యం లేదా ప్రయాణ సమయాల్లో పఠించేవారికి మరణభయం ఉండదు. అటువంటి భక్తుడు ఎక్కడ ఉన్నా విజయవంతుడవుతాడు. ఈ 12 నామావళి పరుండునప్పుడు ప్రయాణ సమయమున పఠించుట వలన మృత్యుభయముండదు, విజయం ప్రాప్తించును.